ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తుంది. డబుల్ ఇంజిన్ సర్కార్ పాలనలో సాధించిన విజయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం అనంతపురంలోని ఇంద్రప్రస్థ నగర్లో ఈ నెల 10న సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సిద్ధమైంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చి 15 నెలలు పూర్తి చేసుకుంది. కూటమి పాలనలో సాధించిన విజయాలు, సూపర్ 6 పేరుతో అందుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సిద్ధమైంది. సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో ఈ నెల 10 అనంతపురం జిల్లా ఇంద్రప్రస్థ నగర్లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. అధికారంలోకి వచ్చాక 3 పార్టీలు ఉమ్మడిగా నిర్వహిస్తున్న తొలి సభ ఇదే కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ సహా 3 పార్టీల అగ్రనేతలు ఈ బహిరంగ సభకు హాజరు కానున్నారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే ఈ సభకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షల మంది తరలివస్తారనే అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ 15 నెలల్లో తీసుకున్న కీలక నిర్ణయాలు, 1,00,000 కోట్లకు పైగా ఖర్చుతో సూపర్ 6 హామీల అమలు, అభివృద్ధి కార్యక్రమాల్ని నేతలు వివరించనున్నారు. కలిసి వచ్చాం, కలిసి గెలిచాం, కలిసి పనిచేస్తున్నాం, భవిష్యత్తులోనూ కలిసే ఉంటాం అనే సందేశాన్ని ప్రజలకు 3 పార్టీల కార్యకర్తలకు ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. సామాజిక పింఛన్ల పెంపు, దీపం 2.0 కింద ఉచితంగా గ్యాస్ సిలిండర్ల పంపిణీ, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, మెగా డిఎస్సి, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, పారిశ్రామిక పెట్టుబడులు, యూనివర్సల్ హెల్త్ పాలసీ సహా పలు సంక్షేమ అభివృద్ధి పథకాల ప్రయోజనాలను నేతలు ప్రధానంగా ప్రస్తావించనున్నారు. రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలకు 25 లక్షల వరకు వైద్య చికిత్సలు ఉచితంగా చేయించేందుకు యూనివర్సల్ హెల్త్ పాలసీ అమలు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వివరించనున్నారు. గత ప్రభుత్వం చేసిన విధ్వంసంతో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని ప్రభుత్వం ఇప్పటికే చెప్పుకుంటూ వస్తోంది. 5 ఏళ్లలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయంటూ చెబుతున్న ప్రభుత్వం ఈ బహిరంగ సభలో కూడా వైసీపీని టార్గెట్ చేయనున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వాన్ని నిలదీస్తూనే తమ ప్రభుత్వ విజయాలను రాష్ట్ర ప్రజలకు వివరించనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సహా అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యల్ని సభలో చెప్పనున్నారు. ఏడాదిలోనే హంద్రీనివా కాల్వల విస్తరణ ద్వారా రాయలసీమ చివరి భూములకు తొలిసారి సాగునీరు అందించిన విషయాన్ని తెలపనున్నారు. చేనేతకు అండగా హ్యాండ్లూమ్స్ కు నెలకు 200 యూనిట్లు, పవర్లూమ్స్ కు 500 యూనిట్ల ఉచిత విద్యుత్, చేనేత ఉత్పత్తులకు జీఎస్టీ 5% రియంబర్స్మెంట్ ఇస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను చెప్పనున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో అడవి తల్లి బాటలో కార్యక్రమం ద్వారా 1000 కోట్లతో రోడ్ల నిర్మాణం చేపట్టిన విషయాన్ని సభలో వివరిస్తారు. సూపర్ 6 సూపర్ హిట్ సభను కూటమి నాయకుల సమన్వయంతో విజయవంతం చేయాలని మంత్రులు పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఇప్పటికే పిలుపునిచ్చారు. లక్షలాది మంది తరలివచ్చి సభను విజయవంతం చేయాలని సూచించారు.